హలో అందరికీ ఈరోజు వీడియోలో మొదటి రోజు జున్ను పాలతో పర్ఫెక్ట్ కేకి ఫినిష్ గడ్డ జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూపించేస్తాను. ఇది ఎవరైనా కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ అయితే చూసేద్దాము. ముందుగా నేను జున్ను పాలను అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో ఈ గిన్నెలో తీసుకుంటున్నాను. ఏదైనా రేషియో వచ్చేసి 1 కప్ ఆఫ్ లేదా 1 గ్లాస్ ఆఫ్ జున్ను పాలకి 2 గ్లాసులు నార్మల్ పాలు తీసుకుంటాము. ఇక్కడ నేను సేమ్ గిన్నె యూస్ చేస్తాను. సో 1 గిన్నెడు జున్ను పాలు అయితే తీసుకున్నాను. ఆ తర్వాత అందులోకి 2 గిన్నెలు నార్మల్ పాలు అయితే యాడ్ చేస్తాను. మీరు చూస్తున్నట్లయితే జున్ను పాలు చాలా ఫ్యాటీగా ఉన్నాయి. చాలా టేస్ట్ కూడా బాగుంటుంది అనమాట. కలర్ వచ్చేసి మనకి లైట్గా ఎల్లోయిష్ కలర్లో ఉంటుంది. ఇది అందరికీ తెలుసు. మొదటి రోజు జున్ను పాలు అయితే గడ్డగా వస్తాయి. మిగతా రోజులు జున్ను పాలు 2-3 రోజులు అయితే ఇరిగిపోయి వస్తాయి. అది కూడా చాలా బాగుంటుంది టేస్ట్ నాకైతే. ముందుగా మనం 1 గిన్నెడు నార్మల్ పాలని యాడ్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత చెప్పాను కదా 1 గిన్నెడు జున్ను పాలకి 2 యాడ్ చేసుకోవాలి. సో 2 కప్ ఆఫ్ నార్మల్ పాలు కూడా యాడ్ చేసేస్తున్నాను. సో క్వాంటిటీ అనేది మీరు చూసుకోండి. నేను ఒకేసారి ఎక్కువగా ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటాను. తర్వాత ఇందులోకి మనకి స్వీట్నెస్ కోసం బెల్లాన్ని యూస్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ నేను పౌడర్ బెల్లమే యూస్ చేస్తున్నాను. లేదంటే మనం చక్కగా బెల్లాన్ని తురుముకొని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 1 ఫుల్ కప్ ఆఫ్ బెల్లం పౌడర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా కరిగిపోవాలండి పాలల్లో, లేదంటే నలకలుగా ఉంటాయి. సో మొత్తానికి బెల్లం అయితే యాడ్ చేశాను. తర్వాత ఇంకొంచెం స్వీట్నెస్ కోసం 1 or 2 స్పూన్స్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకున్నాను. షుగర్ యాడ్ చేస్తే కూడా టేస్ట్ అయితే బాగుంటుంది. ఈ షుగర్ అండ్ బెల్లం కూడా మిక్స్ అయిపోవాలన్నమాట. చూస్తున్నారు కదా పాల కలర్ అయితే చేంజ్ అయిపోయింది, ఎందుకంటే బెల్లం అంతా కరిగిపోయింది కాబట్టి. ఇక్కడ మనం యూజ్ చేసిన బెల్లం కూడా తాటి బెల్లం కాబట్టి కలర్ కూడా కొంచెం డిఫరెంట్గానే ఉంటుంది. అంటే కొంచెం థిక్ ఎల్లోగా అయిపోతుంది. నార్మల్ బెల్లం వాడినట్లయితే కొంచెం వేరే లైట్ కలర్లో ఉంటుంది. సో ఇప్పుడు మనం బెల్లం అంతా కరిగిచ్చాం కదా, దాంట్లో ఏదన్నా నలకలు కానీ ఏమన్నా ఉన్నట్లయితే ఫిల్టర్ అయిపోతాయి. కాబట్టి జల్లెడని యూజ్ చేసుకొని వేరే పెద్ద గిన్నెలోకి మనము కలిపి పెట్టుకున్నటువంటి పాలని ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. నీట్గా ఇలా వడగట్టుకున్నట్లయితే ఏదన్నా చిన్న పార్టికల్స్ కానీ ఏదన్నా బెల్లం ప్రిపరేషన్లో పీసుల్లాగా మిగిలిపోతాయి కదా, అవంతా కూడా మనకి పాలలో మిక్స్ అయిపోకుండా నీట్గా ఫిల్టర్ అయిపోతాయి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. వెరీ చిన్న పార్టికల్స్ ఏమైనా ఉన్నాయి కదా, అవన్నీ చక్కగా ఆగిపోతాయి. మనకు తర్వాత జున్ను తినేటప్పుడు ఇసుకగా తగలడం అలా లేకుండా ఉంటాయి. సో చక్కగా ఇలా ఫిల్టర్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇలాచి మనం వీటిని దంచుకొని నీట్గా మిక్స్ చేసుకోవచ్చు. 3 to 4 ఇలాచి. ఎక్కువ టేస్ట్ కావాలనుకుంటే ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను పెప్పర్ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. సో పెప్పర్ని మనం చక్కగా నీట్గా ఇలా స్ప్రెడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకున్నా కూడా అది పైకే ఫ్లోట్ అవుతూ ఉంటుంది. కాబట్టి కొంచెం ఎంత పెప్పర్ అవసరం అవుతుందో అది వేసుకున్నాను. ఆ తర్వాత ఇలాచి కొట్టేసి వేసాను. అందులో పించ్ ఆఫ్ సాల్ట్ అంటే కొద్దిగా చిటికెడు ఉప్పు కూడా వేయండి, బాగుంటుంది. తర్వాత ఒక పెద్ద కుక్కర్ తీసుకొని 1/4 వరకు వాటర్ ఫిల్ చేసి పెట్టానండి. ఎందుకంటే స్టీమ్ చేస్తాం కదా, ఆవిరి జున్ను చేస్తున్నాం కాబట్టి మనకి డబల్ బాయిలింగ్ ప్రాసెస్లో ఇలాగ పెద్ద కుక్కర్లో వాటర్ యాడ్ చేసి ఒక స్టాండ్ పెట్టేసుకోండి మనం పెట్టుకున్న గిన్నె పెట్టుకోవడానికి. సో స్టాండ్ మీద గిన్నె పెడితే మనకి పై లెవెల్ వరకు వచ్చింది జున్ను పాల గిన్నె. సో దీన్ని డబుల్ బాయిలింగ్ ప్రాసెస్ అంటాము. చక్కగా ఆవిరి మీద ఈ జున్ను ఉరుగుతుంది కాబట్టి ఆవిరి జున్ను అని కూడా అంటారు. సో మొత్తం కవర్ అయిపోయేలాగా ఒక పెద్ద ప్లేట్ ఉంటే తీసి పెట్టుకోండి. అండ్ మనం జున్ను పాలు పోసిన గిన్నె కూడా కొంచెం పెద్దగానే ఉండాలి, పొంగిపోకుండా ఉంటుంది. సో మీరు మధ్యలో ఒక 10 minutes తర్వాత మూత తీసి చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ కేకి ఫినిష్ వచ్చేసింది. తర్వాత మనం నైఫ్ని కానీ స్పూన్ని కానీ ఇలా గుచ్చి చూసినట్లయితే నైఫ్కి ఎటువంటి పాలలాగా అంటుకోకపోతే ఇది ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. ఒక 10 minutes నుంచి 15 minutes మధ్యలో ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. నేనైతే మల్టిపుల్ ప్లేసెస్లో ఇలా నైఫ్ని పెట్టేసి చెక్ చేస్తున్నాను, లైక్ కుక్ అయిందా లేదా అని. పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది. మీరు ఒక 15 minutes తర్వాత చెక్ చేస్తే సరిపోతుందండి. మనం ఇంకా కుక్కర్లో నుంచి ఆ జున్ను పాల గిన్నెని తీసి సపరేట్గా పెట్టేసుకోవచ్చు. ఇది ఎలా కుక్ అయింది, అవుట్పుట్ ఏంటనేది మనం ఇక్కడ వీడియోలో చూడొచ్చండి. చక్కగా మనం పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చు, లేదా ఈ గిన్నెని బోర్లు ఇచ్చి ట్రాన్స్ఫర్ కూడా చేసుకోవచ్చు. సో ఇక్కడైతే నేను అదే గిన్నెని యూస్ చేసుకొని పీసెస్ లాగా కట్ చేసుకుంటున్నాను. మీరు చూస్తున్నట్లయితే ఎంత సూపర్గా వచ్చిందో చూడండి. పర్ఫెక్ట్ స్టీమ్ అయిపోయింది.
గడ్డ జున్ను చాలా బాగా వచ్చింది. దీని ఆవిరి జున్ను అని కూడా అంటాము. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బోల్డ్ అని వీడియోస్ ఉన్నాయి, మీకు నచ్చుతాయి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.